సరిపోయిందా శనివారం రివ్యూ స్టార్ట్ చేసుకున్నాం. మనం ఇంకెవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేసిన విధానంగానే మన సూర్యకి అయితే చాలా యాంగ్రీ ఇష్యూస్ ఉంటాయి అనమాట. వాళ్ళకి మమ్మీకి ఇచ్చిన ప్రామిస్ తోటి అయితే పర్టికులర్ రోజు కాకుండా ఒక పర్టికులర్ డే అయితే నువ్వు చూస్ చేసుకో అని చెప్తారు. సో అది మనకి సాటర్డే. సో ప్రతి శనివారం కూడా ఆయనకి యాంగ్రీ ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా సెటప్ చేసుకుని ఆ ఒక్క రోజు చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు అనమాట. సో దాని తర్వాత థింగ్స్ ఎట్లా చేంజ్ అయ్యింది, తర్వాత ఈయన లైఫ్ లో దయ్యా గారు ఎట్లా వచ్చారు, అసలు దయ్యా వచ్చిన తర్వాత ఆయన లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఎలా ఇంపాక్ట్ క్రియేట్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన క్రియేషన్ ఏంది అనేది మనం కంప్లీట్ గా మూవీలో చూస్తాం. ఇంకా మీకు మూవీ వర్త్ కాదనైతే డెఫినెట్ 100% వర్త్ అని చెప్తాం. లిటరలీ కంప్లీట్ గా ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక క్లాస్ హీరోని చూసినప్పుడు ఆ మాస్ లో కనిపించినప్పుడు ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అయితే మ్యూజిక్ గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. అవతల ఏమన్నా కొట్టాడు అసలు. ముఖ్యంగా చెప్తున్నాను కదా, ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది అంతే, పోతారు అన్నదానికి ఎగ్జాక్ట్లీ ఉందన్నమాట. నిజంగా మొత్తం పోతాం అంత లెవెల్లో. ఆ సీన్ అంతా ఒక లెవెల్ ఎత్తు అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టేసారు. ఇంకా కంప్లీట్ గా మన ఫస్ట్ హాఫ్ అయితే థింగ్స్ అన్ని సెటప్ చేసుకుంటూ లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, ఒక మంచి ఫైట్ సీక్వెన్సెస్ యూనిక్ వే తోటి వెళ్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత వీళ్ళిద్దరికి ఆ క్లాషెస్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు మధ్యన ఉండే ఆ ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఆ థింగ్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా అట్లా వెళ్ళిపోతుంటుంది. ఇంకా అంటే కంప్లీట్ గా ఇంకా యాక్షన్ మోడ్ లో తీసుకెళ్లిపోతారు సెకండ్ హాఫ్ అంతా. ఓవరాల్ గా మనకి ఒక మాస్ స్టఫ్ అయితే ప్రజెంట్ చేస్తారు. తెలిసిన కాన్సెప్టే దాన్ని ఒక యూనిక్ వేలో ప్రజెంటేషన్ చేశారనిపించింది నాకైతే. నేనైతే వివేక్ ఆత్రేయ గారి దగ్గర నుంచి ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా టోటల్ గా అయితే మూవీ అయితే మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ప్రతి మాస్ ఆడియన్స్ కి అక్కడ ఉండే సర్కిల్స్ లో అందరికి మాస్ ఆడియన్స్ ఎక్కుతుంది. అండ్ అలాగే లాస్ట్ ఆడియన్స్ కి నచ్చే థింగ్స్ కూడా మూవీలో సెటప్ చేసుకున్నారు. దానికి కూడా నచ్చుతుంది అనమాట. కంప్లీట్ గా నాని గారి యొక్క వేరియేషన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఆ సూర్య క్యారెక్టర్ అనేది అలా యాప్ట్ అయిపోయారు. నాట్ ఓన్లీ ఇదని కాదు, ఏని చేసినా ఆయన అలాగే చేస్తారు కాబట్టి మూవీ ఇచ్చిన ఒక రకమైన హైప్ అనేది మామూలుగా లేదు బయట. సో మీకు ఈ వీకెండ్ లో ది వర్త్ ఫిలిం ఉంది, దగ్గరలో ఉన్న థియేటర్కి చూసేసి